ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలండి. చదవబడిన లేఖన భాగాన్ని మనం కాస్త లోతుల్లోనికి వెళ్ళి గ్రహిద్దాం. దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్తే మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మనం వాక్యాన్ని చదివి ఉంటాం, చాలాసార్లు ఈ వాక్యాన్ని విని ఉంటాం. కొంతమందికి ఎటకారం, మా తెలీదా ప్రార్థన చేసుకున్నప్పుడు గదిలోకి వెళ్ళి చేయమని మళ్ళీ చెప్పాలా, ఎన్నిసార్లు చెప్తారు మాకు. ఒక్కొక్కడికి వెటకారం, అర్థం చేసుకోవడం తెలీదు. అర్థమవుతుందండి? అర్థం చేసుకోవడం తెలియనోడు ఏమనుకుంటాడు, ఇవన్నీ మాకు తెలియనివి. అంటే జనాలకి కొత్త కొత్త విషయాలు కావాలి. నీకు మామూలుగా చెబుతుంటేనే అర్థం కాదు, నీకు మర్మాలు చెబితే ఏమర్థమైద్ది? నీకు మామూలుయే అర్థం కావట్లా. కొంచెం లోతుగా ఏమిటి ఆ వాక్యం యొక్క ఉద్దేశం, ఈరోజు మనతో మాట్లాడటానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఈరోజే ఈ పగటి కాలంలోనే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు, ఇన్ని కోణాల్లో ఆలోచిస్తే కానీ దేవుడు మనకి ఎందుకు ఈ మాటలు మనతో ఇప్పుడు మాట్లాడుతున్నాడో అర్థమైద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలోనికి చేరి వచ్చిన మనతో ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అనేది మీకు ఎప్పుడు అర్థమైద్ది? వాక్యం పూర్తిగా విన్న తర్వాత అర్థమైద్ది. ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి. అసలు ఇల్లు ఏమి కట్టలేదు అనుకోండి, ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇల్లు కట్టినప్పుడు పెద్దగా ఏం తెలియదు మనకి, చాలా చిన్న స్థలం అనిపించింది. కానీ బేస్ మట్టం పునాదులు వేసి బేస్ మట్టం వేసిన తర్వాత ఏమైనా అర్థమైద్దా? కాస్త గోడలు లేపిన తర్వాత ఏమైనా అర్థమైద్దా? పూర్తిగా ఒక ఇల్లు చక్కగా కట్టబడి పెయింట్లు వేసి అంత సౌకర్యవంతంగా ఉందనుకోండి, అప్పుడు ఏది బెడ్రూము, ఎంత స్థలం, అసలు ఎంత మంచం పట్టిద్ది, ఏది కిచెను, ఏది బయట అనేది ఎప్పటికి అర్థమైద్ది? మాకు బేస్ మట్టం వేసిన తర్వాత అర్థమైద్దండి, ఇది బెడ్రూము, అది కిచెను. ఏమర్థమైద్ది నీకు? వాకింగ్ కూడా అంతే, ప్రారంభానికి మధ్యలోకి ముగింపుకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్రారంభం నుంచి వాక్యం వినాలి. మధ్యలో వచ్చినోడికి ఏమర్థమైంది? కొంతమంది అంతా అయిపోయిందని ఆఖరి ఆశీర్వాదం బ్యాచ్ ఆఖరిలో వచ్చి కూర్చో, ఆడికి ఏమర్థమైంది? మొదటి నుండి చూస్తే మొదట్లో స్థలం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఉంది, బేసు మట్ట వేసినప్పుడు ఇలా ఉంది, గోడలు లేచినప్పుడు ఇలా ఉంది, పూర్తి అయిపోయిన తర్వాత ఇలా ఉంది. మీకు పూర్తి అవగాహన ఎప్పుడు వచ్చిందంటే ఇల్లంతా పూర్తిగా కట్టబడిన తర్వాత, మీరు వాక్యం పూర్తిగా విన్న తర్వాతే కానీ మీకు ఏదైనా అర్థమైంది. మీకు అర్థం కావడానికి చెప్పే విషయాలు యేసు ప్రభు అంటున్నాడు ఇక్కడ స్వయంగా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అంటున్నాడు. ఏం ప్రార్థన ఇది? ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. ప్రార్థనలో సంఘ సహవాసంతో చేసే ప్రార్థన వేరు, కానీ ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? ఇక్కడ ఇది రహస్య ప్రార్థన. ఏం ప్రార్థన ఇది? దీనికి ఇంకొక పేరు పెట్టాలంటే ఒంటరి ప్రార్థన. దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మీకు నేను. కొంతమందికి ఆ అంశం కూడా చెప్పేశాడు అయ్యగారు. అంటే ఈ అంశం ఏంది ఇప్పుడు మనది? ఒంటరి ప్రార్థన, రహస్య ప్రార్థన. ఇక అంతేగా, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా అని అనుకోండి, మీకేమైనా అర్థమైద్దా? ఒంటరి ప్రార్థన, రహస్య ప్రార్థన ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి? చాలా ప్రార్థనలు మనం చూసాం.
ఆల్ నైట్ ప్రార్థనలు చూసాం, సంఘ సహవాసంతో కూడిన ప్రార్థనలు చూసాం, ఇద్దరు ముగ్గురుగా చేరి చేసే ప్రార్థనలు, చాలా ప్రార్థనలు చేసాం మనం. కానీ ప్రతి క్రైస్తవుని జీవితంలో తప్పకుండా చేయవలసిన ప్రార్థన ఏం ప్రార్థన? రహస్య ప్రార్థన. కొంతమందికి దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి, మాకు ఉందే ఒక గది అండి, మరి మేము ఎక్కడ చేయాలి? మీకు అవన్నీ కూడా అర్థమయ్యేటట్టు చెప్తాం. అందుకే మీకు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి ఏం చేయాలంట? తలుపేసుకుని రహస్యం ముందు ఒక ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయనకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంక 4-5 తీసుకెళ్ళమన్నాడు దాంట్లోకి. కుటుంబ ప్రార్థన మీరు అందరూ తలుపులు వేసుకుని చేయమన్నాడా? నీవు అన్నాడు అక్కడ. నీవు ప్రార్థన చేసేటప్పుడు, లేదు నీకు ప్రార్థన చేయాలి అని అనిపించినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి ఈ రహస్య ప్రార్థనలో అంటే మనం ఎందుకు చేయాలి అనేది నేను చెప్తాను మీకు. మనం చేసే కొన్ని దరిద్ర పనులు బహిరంగంగా చేయం, రహస్యంగా చేస్తాం. అవునా? ఎవరికి తెలియదు. పైకి మళ్ళీ బాగానే ఉంటాం. ప్రార్థన కూడా చాలా ప్రార్థనలు ఉన్నాయని చెప్పాను. బహిరంగంగా చేసే ప్రార్థనలు వేరు, కుటుంబ ప్రార్థనలు వేరు, ఉపవాస ప్రార్థనలు వేరు, నలుగురితో చేసే ప్రార్థనలు వేరు, రహస్యంగా ఒంటరిగా చేసే ప్రార్థన గురించి చెప్తున్నాడు ఇప్పుడు మీకు దేవుడు. నీకు కానీ నాకు కానీ ప్రార్థన చేయాలనిపించినప్పుడు చాలాసార్లు ప్రార్థన చేసాం నలుగురితో. కొంతమందికి నలుగురితో కలిసి కూడుకుంటే కానీ ప్రార్థన నడవదు, లేకపోతే ప్రార్థన చేయలేరు వాళ్ళు. ఒంటరిగా ప్రార్థన చేయటం అంటే అది ఒక యుద్ధం లాంటిది. అది అందరికీ అంత సులువైన పద్ధతి ఏం కాదు అది. కాబట్టి ఆ ఒంటరి ప్రార్థన, ఆ రహస్య ప్రార్థన గురించి దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు గది ఉందనుకోండి, గదిలోనికి వెళ్ళి, మరి గది లేకపోతే పరిస్థితి ఏంటి? వాక్యంలో ఉంది కదండి, గదిలోనికి వెళ్ళమన్నాడు, తలుపేసుకోమన్నాడు, రహస్యంగా చేయమన్నాడు. మరి నాకు ఇల్లు కూడా లేదు, వాకిలి లేదు, నా పరిస్థితి ఏంటి? అందుకే యేసుప్రభు చక్కటి ఉదాహరణ మనకి. యేసుప్రభుని ఒక ఆయన అడిగాడు. యేసుప్రభుని ఒక ఆయన అడిగితే, ఒక ప్రశ్న అడిగితే, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుటకు స్థలం, పుట్టినప్పుడు ఆయనకు స్థలం ఉందండి. సరే, చనిపోయిన తర్వాత ఏమైనా సొంత సమాధి స్థలం ఉంది ఆయనకి? అరీమతయ యోసేపు బతికుండగానే సమాధి దవ్వించుకున్నాడు, ఆ సమాధిలో పెట్టారు ఆయనకి. అవునా కదా? మనకంటూ పుట్టామంటే ఒక హాస్పిటల్లో, ఒక మన ఇంట్లోనో ఎక్కడో స్థలం ఉంటుంది. చచ్చామంటే మన గ్రామానికంటూ, లేకపోతే మన కులానికంటూ ఒక సమాధిలో తోట ఉంటుంది, క్రైస్తవులకు ప్రత్యేకంగా. యేసుప్రభుకి పుట్టినప్పుడు స్థలం లేదు, బ్రతికినప్పుడు సరైన స్థలం లేదు, చనిపోయినప్పుడు సరైన స్థలం లేదు. కాబట్టి ఆయన అన్నాడు, నక్కలకేమో బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకేమో గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చడానికి చోటు లేదు. మరి ఆయన ఎక్కడ ప్రార్థన చేశాడు అని మనం బైబిల్లో చదివితే, అసలు ఏ ప్రార్థన చేశాడు అని మనం బైబిల్లో కనుక వెతికితే చాలా విషయాలు మనకి కనపడతాయి. ఆ విషయాలు నేను మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. చదువుదాం దేవుని యొక్క వాక్యము. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఏం చేయటానికి? ప్రార్థన చేయటానికి. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలో. ఎవడన్నా ప్రార్థన చేయగలుగుతాడా? అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేయమంటే మీరు చేస్తారా? చక్కగా దేవుడు ఒక మందిరం ఇచ్చి, ఒక సేవకుడిని ఇచ్చి, ఒక స్థలం ఇచ్చి అక్కడ ప్రార్థన చేయమన్నా మనకు చేత కాదు. ఒక మంచి ఇల్లు ఇచ్చి దాంట్లోకి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయమన్నా మనకు చేత కాదు. మరి ఇక్కడే చేయలేని వాళ్ళు అరణ్యంలో ఏమన్నా చేస్తారా? ఇల్లు మీరు ఎడారుల్లో చేస్తారా? కానీ యేసుప్రభు ఎందుకు అక్కడికి వెళ్ళి చేశాడు అనే విషయం నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా.
అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళాడు? ఇందాక మనం ఒక మాట చెప్పాను, ఆయనకి తలవాల్చుటకైనను స్థలము లేదు, స్థలం లేదు. కాబట్టి ఆయన ఎలా వెళ్ళాడు అరణ్యానికంటే బైబిల్ చెప్తుంది ఒంటరిగా. ఓ 10 మంది బాడీ గార్డులను తీసుకుని వెళ్ళాల. ఒంటరి ప్రార్థన అంటే ఒంటరి ప్రార్థనకి ఎవడు ఉండకూడదు నీతో. ఇక రహస్య ప్రార్థన అంటే రహస్య ప్రార్థనకి నీతో, నీ పక్కన, నీ ముందు, వెనకమాల ఎవడు ఉండకూడదు. ఆ ప్రార్థన స్పెషాలిటీయే వేరేక. అర్థమవుతుందండి? అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎందుకని? ఆయనకి ఇంట్లో సరిగా ప్రార్థన, ఒంటరిగా ప్రార్థన చేసుకునే అంత అవకాశం లేదు. ఒకవేళ ఇల్లు ఉన్నా ఎందుకు ఆయన అరణ్యంలోకి వెళ్ళాడంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉన్నట్ల జనాలు ఎగబడుతున్నారు. చదవండి పై వచనం, 5వ అధ్యాయం లూకాసు వార్త 15వ వచనం. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఎక్కడికి? ఆయన ఎక్కడుంటే ఆడికి వస్తున్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడికి ఇచ్చారు. అరణ్యంలోకి పోలా ఎవడు మరి ప్రార్థన చేసుకోవటానికి? అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి. సముద్రంలో ఉంటే సముద్రం, నావలో ఉంటే నావ దగ్గరికి వస్తున్నారు. అర్థమవుతుందా? మళ్ళీ పలానా ఊరిలో దిగుతాడంటే ముందలే అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రోగాలను కుదుర్చుకోవడానికి, కొంతమంది ఏమో ఆయన మాటలు వినటానికి. కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఆయన మాటలు వినటానికి వస్తారు, కొంతమంది రోగాలను కుదుర్చుకోవడానికి వస్తారు, కొంతమందికి ఏవేవో కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని అవసరతలు ఉంటాయి, కొన్ని అక్కర్లు ఉంటాయి, వాటిని తీర్చుకోవడానికి వస్తారు. అయితే వారందరినీ కూడా పక్కన పెట్టి విడిచిపెట్టేసి ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడంటే ఒంటరిగా ప్రార్థన చేయటానికి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేసుకోనిరు. చూడండి, మనకే చాలాసార్లు అనిపించిద్ది ఒంటరిగా చేసుకోవాలని. గది ఉన్నా కానీ మనకు కుదరదు. ఎందుకంటే మనం గదిలో కూర్చుంటాం, ఏదో ఒక ఫోన్ వస్తూ ఉంటుంది, గదిలోకి వెళ్తాం, ఎవడో ఒకటి పిలుస్తూ ఉంటాడు, గదిలోనికి వెళ్తాం, ఏవో ఒకటి వినపడతా ఉంటాయి. పూర్వం ఉన్న దైవజనులు కానీ, విశ్వాసులు కానీ, భక్తులు కొంతమంది చక్కగా కొన్ని కొండల్లోకి, కొన్ని తోటల్లోనికి వెళ్ళి వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు, ఇంట్లో కుదరదు, ఇంట్లో ఒక సపరేట్ గది ఉండి ప్రార్థన చేసుకుంటే మంచిదే. నిన్ను ఎవడో డిస్టర్బ్ చేయకుండా, నీ పిల్లల్ని రానియకుండా, ఫోన్లు కూడా ఏమీ లేకుండా, ప్రభువు నువ్వు, నీతో ప్రభు, ఈ ప్రార్థన, ఈ రహస్య ప్రార్థన బాగానే ఉంటుంది. ఇలాంటి వాతావరణం నీ ఇంట్లో లేకపోతే నువ్వు ఏకాంతంగా మరొక చోటకి వెళ్ళైనా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అనేది మాత్రం ప్రాముఖ్యం. ఒంటరిగా చేయటం అనేది ఇంకా ప్రాముఖ్యం. రహస్యంగా చేయటం అనేది మరీ ప్రాముఖ్యం. అయితే నువ్వు ఎక్కడైనా చెయ్యి. అవకాశం ఉంటే నీ గదిలోనికి వెళ్ళి, నువ్వు ఏకాగ్రత నిలపలేకపోతున్నావు, మనస్సు నిలపలేకపోతున్నావు, నీకు కుదరట్లేదు పరిస్థితులు, అటు పిల్లలు సమస్యలు ఏదో ఒకటి తీసి ఏదో ఒక పిలుపులు వస్తూ ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభువు కూడా అనేకులు ఆయన ఎక్కడంటే అక్కడ చుట్టుముడుతున్నారు. ఒంటరిగా ప్రార్థన చేసుకునే అవకాశం లేదు, రహస్యంగా ప్రార్థన చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇంకా మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఏం చేశాడంట ఆయన? ఏం చేశాడు? ఆయన చేస్తే మేము చేయాలా? చేయిపోతే ఏమవుతుంది? చేయిపోతే ఏమవుతుంది? రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడు. అంతే. ఏమైంది? నీ ప్రార్థన అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. అంతే కదండి. గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని రహస్యమందు ఒక ఆయన నన్ను చూస్తున్నాడు, నేను చేసే ప్రార్థన వింటున్నాడని నమ్మకం కలిగి ప్రార్థన చేస్తే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమి ఇస్తాడు అంటే, ప్రార్థన చేస్తే ఏమొచ్చిద్ది? ప్రతిగా ఫలం వచ్చిద్ది. ప్రార్థన చేయకపోతే కూడా వచ్చిద్దా? అర్థమవుతుందండి? అలాగే అలాంటి పరిస్థితులు నీకు లేకపోతే మందిరంలోకి వెళ్ళు. మందిరంలో కూడా నువ్వు చేసుకోలేకపోతున్నావా ఒంటరిగా? ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఏకాగ్రతగా ఒంటరిగా దేవునితో గడిపే
ఓ ప్రదేశాన్ని ఎంచుకో. ఇప్పుడు గదిలోకి వెళ్ళమన్నాడు, మన గదులు ఉన్నాయి లేవా, ఏదో ఒక మూలకైనా చేసుకోమన్నాడు, చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితులు నీకు సరిగా లేకపోతే వేరే ఒక చోటకు నువ్వు వెళ్ళిపోవచ్చు, ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోవచ్చు. నేను నిగ్రహించుకుంటాను, ఎన్ని పరిస్థితులైనా అన్నిటిని ఆపుకుని చేసుకోగలనంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ రహస్య ప్రార్థనలో ప్రాముఖ్యత ఏంటంటే ఆయన ఎప్పుడు ప్రార్థన చేశాడు అంటే రాత్రి చేశాడు ప్రార్థన. దీనివల్ల కూడా మరొక ఉపయోగం ఉంది, ఆ విషయాలు నేను మీకు చెప్తాను. ఈ చదవబడిన వాక్యంలో మనం చూస్తే ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే మళ్ళీ ఒక సందర్భంలోనేమో అరణ్యంలోకి వెళ్ళాడు, ఒక సందర్భంలోకేమో కొండకి వెళ్ళాడు. మనోళ్ళే వెళ్తారు కొండలకి, మెట్లు ఎక్కుంటూ దేనికి పోతాడో అడిగే తెలియదు. కొంతమంది గుండు కొట్టించుకోవడానికి వెళ్తారు. యేసు ప్రభు ఎందుకు కొండెక్కాడు? మొక్కు తీర్చుకోవడానికా? అర్థమవుతుందండి? ఎందుకు ఎక్కాడు కొండకి? ఏకాంతత కావాలి ఆయనకి. ఎవరు? ఏకాంతంగా దేవునితో మాట్లాడాలి. రేపటి దినం ఆయన జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకు ముందుగానే తెలుసు. దాని అంతటికీ కావలసిన బలం పొందుకోవాలి. ఆయన మనలాంటి సామాన్య శరీర రక్తమాంసాలు కలిగిన వాడు కాబట్టి ఆయనకి బలం కావాలి. కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే అరణ్యానికి వెళ్ళాడు, కొండలకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆయన ఎక్కడుంటే అక్కడ జనసమూహం ఆయన ప్రార్థన చేసుకొని ఇట్లా, అందుకని వెళ్ళాడు. మనం ఎక్కడుంటే అక్కడ మన ఇళ్ళల్లో వాళ్ళు చేసుకునే ప్రార్థన, మన పిల్లలు చేసుకొని ఇస్తారండి ప్రార్థన, మన పరిస్థితులు చేసుకొని ఇస్తాయి ఆ ప్రార్థన, మన ఫోన్ ప్రార్థన చేసుకొని ఇచ్చిద్దాం మనల్ని. అర్థమవుతుందా? అందుకే ఇది ఏం ప్రార్థన? ఇది ఒంటరి ప్రార్థన, రహస్య ప్రార్థన. ఇది మన జీవితంలో మనం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఇది చేయటం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే నలుగురితో నువ్వు చేస్తావు, నీతో కలిసి నేను చేస్తాను. ఎందుకంటే నువ్వు 1 గంట చేసావనుకో, నేను 1 గంట కాసేపు మౌనంగా ఉంటా. మళ్ళీ నేను 1 గంట చేశాను అనుకో, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటావు. ఒంటరి ప్రార్థన అలా కాదు. ఈ ఒంటరి ప్రార్థన కూడా యేసుప్రభు ఎప్పుడు చేశాడంటే రాత్రికాల సమయం చేశాడు. రాత్రికాల సమయంలోనే ఎందుకు చేశాడు అంటే దీంట్లో ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పుడు మీరు ప్రార్థన, మీకు ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. ప్రార్థన మీరు ఎప్పుడైతే చేయగలరు అని ఒక ప్రశ్న వేసాను అనుకోండి, మీరు ఎప్పుడు చేయగలరు చెప్పండి, మీ జవాబు చెప్పండి. ప్రార్థన చేయాల్సిన వాళ్ళ మనం అందరం క్రైస్తవులు, మనకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, నీకెన్నో పరిస్థితులు తారుమారైపోయినాయి. అయితే నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు బాగా ప్రార్థన అనేది నీకు ఒక అవగాహన ఉందా? అంటే పగలు చేయగలుగుతావా ఎక్కువ, అంటే మధ్యాహ్నం చేయగలుగుతావా, తినక ముందులు చేయగలుగుతావా, తిన్న తర్వాత చేయగలుగుతావా, లేకపోతే ఉపవాసం ఉన్నప్పుడు చేయగలుగుతావా, లేకపోతే నలుగురిలో ఉన్నప్పుడు చేయగలుగుతావా? నువ్వు ఎప్పుడు చేయగలవు అనేది ఒక ఆలోచన మనలో ఉండాలి. నేను ఎప్పుడు చెయ్యగలను, ఎప్పుడు చెయ్యలేను. బైబిల్లో మనకు ఒక మంచి ఉదాహరణ ఉంది, అది నేను మీకు చెప్తాను అర్థమయ్యేటట్లుగా. రాత్రికాల సమయమే ఎందుకు ఆయన చేశాడంటే, రాత్రికాలం మనం ప్రార్థనలో కూర్చున్నాం అనుకోండి, ఉదాహరణ మన పిల్లలు, కుటుంబీకులు అనుకోండి, పిల్లలు పడుకుంటారు, భార్య పడుకుంటుంది, లేకపోతే భర్త పడుకుంటాడు, పిల్లలు పడుకుంటారు. నువ్వు అప్పుడు ఆ రాత్రికాల సమయం అంతా కూడా నీకు వాతావరణం కానీ అన్నీ ఎలా ఉంటాయి? నీకు ఫోన్లు ఏమైనా వస్తాయా నైట్, ఇంకా మధ్యరాత్రి ఇంకేమైనా వస్తాయా? వస్తే నీ నమ్మకం, నీ యొక్క భ్రమను బట్టి దెయ్యాలు వస్తాయి. నీ భ్రమ అది, ఎవడో వచ్చినట్టుగానే ప్రార్థనలో కూర్చోగానే నీ భయానికి చొప్పున అవి వస్తాయి. రాత్రికాల సమయం అనేది చాలా ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవటానికి. ఇప్పుడు ఉదయకాలం ఉందనుకోండి, మనకు నానా విధమైన పనులు, నైట్లో ఏమైనా పనులు ఉంటాయా మీకు? మనం విశ్రాంతి తీసుకునే సమయం. కానీ అది మనకు ప్రయోజనకరంగా మారాలంటే దాన్ని ప్రభువు కొరకు ఒక రాత్రో లేకపోతే కొన్ని రాత్రులు త్యాగం చేస్తే దాని మూలంగా మనకి గొప్ప ప్రతిఫలం దొరికిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లల కొరకు తమ కొన్ని సుఖాలని బలి చేసుకుని, కొన్ని సుఖాలను చంపుకొని బిడ్డలకి ఏమిస్తారు? మంచి భవిష్యత్తుని ఇస్తారు. అంటే కొన్నిటిని చంపుకుంటున్నారు వాళ్ళు, కొన్నిటిని బిడ్డలకు ఒక మంచి ప్రతిఫలం ఇవ్వాలంటే. మనం రాత్రి విశ్రాంతి తీసుకునే సమయమే అయినప్పటికీ
అది ప్రభువుతో ఏకాంతముగా గడిపే ఒక మంచి తరుణం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనల్ని డిస్టర్బ్ చేసేవాడు ఎవడో ఉండడు. ఒకవేళ చేసినా ఆడు చేసి 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 కెలికి నిద్రపోతాడు ఆడు కూడా. కానీ నువ్వు నిజంగా దేవునికి ప్రార్థన చేయాలనుకుంటే ఏదయ్యా ఒక మంచి సమయం అంటే రాత్రికాల సమయం. ఎందుకు ఈ మాటలు ఇప్పుడు చెబుతున్నానంటే రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ ఉందిగా, ఇప్పటికంటే కూడా రాత్రికాల సమయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళనవసరంలా. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ జనాలు వస్తున్నారు కాబట్టి ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు, కొండల్లోనికి వెళ్ళాడు. నువ్వు రాత్రికాల సమయం కనుక ప్రార్థన చేస్తే ఎక్కడోళ్ళు అక్కడ చక్కగా పడుకుంటారు. నువ్వు చక్కగా ఒంటరిగా దేవునితో గడపచ్చు. పగలు నీ పనులు చేసుకో. రాత్రికాల సమయం వచ్చేసరికి నువ్వు దేవునితో ఎక్కువగా ప్రశాంతంగా, అంటే నీకు డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ఒంటరి ప్రార్థన వేరు, నలుగురితో కూర్చున్నప్పుడు మన రహస్యాలన్నీ చెప్పుకోలేము ప్రభువుకి. ప్రతి ఒక్కరికి కొన్ని రహస్యాలు ఉంటాయి. అందరి ముందర మనం చెప్పలేం, అందరి ముందర ప్రార్థనలు చేయలేం. నలుగురితో చేసే ప్రార్థన వేరు, రహస్యంగా చేసే ప్రార్థన వేరు. రహస్యంగా మన ఒప్పుకోలు వేరు, రహస్యంగా మనం దేవునితో ఉండే ఆ విధానం వేరు. అది ఎవరికి తెలుస్తుందంటే దాని అనుభవం, దాన్ని రుచి చూసినోడికి అర్థమైంది. రుచి చూడనోడికి ఏమర్థమైంది? రుచి చూసిన వాడికైతే ఆ అనుభవం ఎలా ఉంటుంది. ఒంటరి ప్రార్థనకి నలుగురితో ఉన్న ప్రార్థనకి ఎంత తేడా ఉందా అని ఆడికి అర్థమైద్ది. అనుభవించలేదు అనుకోండి, అనుభవించిన తర్వాత అర్థమైద్ది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒంటరి ప్రార్థనలో దేవునితో మనం గడిపే విధానం వేరు, నలుగురితో కూర్చున్నప్పుడు గడిపే విధానం వేరు. మామూలు టైంలో ప్రార్థన చేసే విధానం వేరు. రాత్రికాల సమయంలో నీకు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రార్థన చేయడానికి ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు యాకోబు ఉన్నాడు, ఎప్పుడు ప్రార్థన చేశాడు చెప్పండి? రాత్రికాల సమయం. అప్పటికి ఆయనకి 2 భార్యలు ఉన్నారు, 2 దాసీలు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు. ఎబ్బోకు రేవు దాటాడు, వాళ్ళతో పాటు ఫ్యామిలీ దాటింది. నేను చెప్పే విషయాలు ఆదికాండం 32 అధ్యాయంలో ఉంటాయి, తర్వాత మీరు చదువుకోండి. అయితే ఆ ఎబ్బోకు రేవు దాటిన తర్వాత అతని మనసులో ఏదో తెలియని ఒక కలవరం, అసంతృప్తి. కొన్నిసార్లు చూడండి, తిన్నా కానీ మనకి అసంతృప్తి. కొన్నిసార్లు వాక్యం విన్నా అసంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే మన ఆత్మీయ ఆకలికి తగినట్టుగా మనం ఆ వాక్యాన్ని వినలా. కాబట్టి వాక్యం విన్న తర్వాత కూడా మనకి ఏమనిపించిద్ది? చాలా అసంతృప్తిగా ఉంటుంది. ఆహారం తిన్నా అసంతృప్తిగా ఉంటుంది, కొన్ని విషయాలు విన్నా అసంతృప్తిగా ఉంటుంది. యాకోబు జీవితంలో ఎంతో ఆస్తి ఉంది, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఆస్తి ఉంది, పనోళ్ళు ఉన్నారు, కానీ తన జీవితంలో ఒక అసంతృప్తి అతన్ని వెంటాడుతుంది. ప్రతి చోట కూడా మోసం చేసి సంపాదించడమేగా, ఆ అసంతృప్తి అనేది వెంటాడుతుంది. ఆ రహస్య జీవితం అనేది వెంటాడుతుంది. ఒకరోజు నిర్ణయించుకున్నాడు, ఈ భార్య, ఈ పిల్లలు, ఈ ఫ్యామిలీతో కలిసి నేను దేవునికి ప్రార్థన చేశాను. ఆ విధానం వేరు. వీళ్ళందరినీ ఒక పక్క నుంచి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. రాత్రంతా ఒక మనుష్యుడు దేవునితో పెనుగులాడిన సందర్భం మనకు కనబడిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థలంలోనికి వెళ్ళి ఇక ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దేవుని దూత వచ్చేసాడు, దేవుడు వచ్చేసాడు. ఎక్కడ 2-3 ఉన్నా, ఒంటరిగానున్నా ఆయనకి మొరపెట్టు వాళ్ళందరికీ, నిజంగా మొరపెట్టు వాళ్ళందరికీ దేవుడు ఎలా ఉంటాడండి? ఇప్పుడు మొరపెట్టడం ప్రారంభించాడు. వాడు ఎలాంటి వాడు అయినా నిజంగా మొరపెట్టు, నాటకాలు వేస్తూ మొరపెట్టు, నువ్వు ఎలాగైనా మొరపెట్టు. నువ్వు మొరపెట్టడానికి కూర్చున్నప్పుడు దేవుడు ఎవరు నీ సమీపానికి వస్తారు? ఆయన సమీపానికి వచ్చాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బలహీనపరిచాడు ఎవరిని? యాకోబుని. తర్వాత నీ పేరేంటని అడిగాడు. చాలాసేపు పెనుగులాట అయింది, ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. ఏంటి ఆయన అడుగుతుందంటే, నువ్వు నాకు ఎంత ఇచ్చావు కానీ నాకేమి లేదు, సంతృప్తి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అయితే ఇది
ఈ అసంతృప్తి పోవాలంటే, ఈ అసంతృప్తి పోవాలంటే, నాకు సంతృప్తి కలగాలంటే నిజమైన ఆశీర్వాదం నాకు కావాలి. నీ మూలంగా, నీ ద్వారా ఇప్పటివరకు నేను మోసం చేసి సంపాదించాను. నిజమైన ఆశ, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఆ మాట అడిగిన దగ్గర నుంచి ప్రారంభించాడు. బలహీనపరిచాడు దేవుడు. బలహీనుడు అయినా కానీ దేవుడిని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట అడిగాడు. తెల్లవారుతు నేను వెళ్ళాలన్నాడు. అయినా గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకోవటం అంటే వాటేసుకోవటం కాదు. అక్కడ అతని యొక్క విశ్వాసం దేవుణ్ణి ఆ విధంగా, అతని యొక్క పోరాటం, అతని యొక్క పట్టుదల దేవుణ్ణి అక్కడ కట్టి పడేసి, దేవుణ్ణి ఇట్లా ఆయన వెళ్దాం అనుకుంటున్నాడు. బలహీనపరిచినా కానీ అసలు ప్రార్థనలో పట్టుదల తగ్గల. ప్రార్థన చేసేటప్పుడు కొన్ని బలహీనతలు మనకు ఉంటాయి. శారీరకంగా కొన్ని బలహీనతలు ఉంటాయి, ఆత్మీయంగా కొన్ని బలహీనతలు ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు దేవుడే మనల్ని బలహీనపరుస్తాడు. అయినా నువ్వు పట్టు విడవక ప్రార్థన చేయగలిగితే, పెనుగులాడుతూ నువ్వు ప్రార్థన చేయగలిగితే. కొంతమంది ప్రార్థన ఎందుకు చేయలేదంటే చాలా బలహీనతలు ఉన్నాయండి, ఓ 10 నిమిషాలు చేసి వెళ్ళిపోతాను నేను. అర్థమవుతుందా? కాసేపు పొడుగుని చేయొచ్చా అని అడుగుతున్నారు. అర్థమవుతుందా? ప్రార్థన చేయటానికి తినేటప్పుడు పొడుగుని తింటావా? ప్రతిదానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ప్రతిదానికి ఎలా తినాలి, నిలబడి ఏం చేయాలి, కూర్చుని ఏం చేయాలి, మోకరించి ఏం చేయాలి, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. అర్థమవుతుందండి? కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంది. కాబట్టి యాకోబు జీవితంలో రాత్రంతా పెనుగులాడాడు. చివరికి వెళ్తూ వెళ్తూ దేవుడు అన్నాడు, నీ పేరేంటిరా అన్నాడు. ఒంటరి ప్రార్థనలో చెప్పాడు. నలుగురితో చేసే ప్రార్థనలో ఏందో మనం గొప్పతనం చూపించుకుంటాం, హృదయపూర్వకంగా చేయలేం. హృదయపూర్వకంగా నలుగురితో చేసే ప్రార్థనలు చేయలేం. ఒంటరి ప్రార్థనలో మనం చేయగలం. అప్పుడు అడుగుతున్నాడు, ఏం పేరు నీ పేరంటే, నా పేరు యాకోబు అని ఉన్నట్టు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవుడేమన్నాడు, నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో కూడా పోరాడి గెలిచావు, కాబట్టి సత్యం చెప్పావు, కాబట్టి ఇక మీదట నీ పేరేంటి, ఇశ్రాయేలే అని చెప్పాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడువాడు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అని చెప్పాడు. ఏ ప్రార్థన అది అని మనం బైబిల్లో గమనిస్తే, ఒంటరిగా చదవండి, ఆ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఒంటరిగా తన ఫ్యామిలీ, ఒకవేళ అభ్యంతరం కావచ్చు, నిజమే, కొన్నిసార్లు ఒంటరి ప్రార్థన చేసుకోవడానికి ఈ భార్య నీ బిడ్డలను పక్కన పెట్టవచ్చు. ఒంటరి ప్రార్థన చేసుకునే విషయంలో భర్త బిడ్డలను పక్కన పెట్టవచ్చు. అది ఒంటరి ప్రార్థన కాబట్టి అందరిని వేసుకుని చేయడానికి కుదరదు. కుటుంబ ప్రార్థనలు అందరిని కూర్చోబెట్టుకుని చేయి, ఆ ప్రార్థన వేరు. సంఘ ప్రార్థన వేరు. ఇది రహస్య ప్రార్థన, ఒంటరి ప్రార్థన. అందరిని పక్కన పెట్టి నువ్వు ఒంటరిగా దేవునితో గడపాలి. అలాంటి ప్రార్థన అది చెబితే అర్థం కాదు మీకు. కొన్ని చెబితే అర్థం కావు, కొన్ని అనుభవిస్తేనే అర్థం అవుతాయి. బిర్యానీ చాలా బాగుందని నేను తిని చెప్పాను అనుకోండి, మీకు తెలిసిద్దా? ఉప్పు ఎంత ఉందో తెలిసిద్దా? మసాలా ఎక్కువైందో తక్కువైందో తెలిసిద్దా? మీకు తెలియదు. మీకు తెలియాలంటే ఒంటరి ప్రార్థన, దాన్ని తప్పకుండా అనుభవించి తీరాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయం అనేది ఒంటరి ప్రార్థనకి చాలా అనువైనది. వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పడానికి కుదరదు. నీకు రాత్రంతా సమయం ఇచ్చాడు, అది నీ ఓపిక. నువ్వు ఎంతసేపు చేసుకోవాలనుకుంటే అంతసేపు. యాకోబు రాత్రంతా పెనుగులాడాడు, నువ్వు కూడా పెనుగులాడు. మరి నిద్ర ఎప్పుడు పోవాలి? నిద్ర ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రశ్నలు. ఇక దేవునితో పెనుగులాడాలి, ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకున్న వాడికి నిద్రాహారాలు ఇక ఏం ఉండవు. ఇంకా ఇప్పుడు భార్యా బిడ్డలు అందరూ పక్కన పెట్టేశాడు. ఇప్పుడు దేవుడు ఆయన దేవుడు, ఇంకంతే.
కొంతమందికి ప్రార్థనలో కూర్చున్నా కానీ ఆ ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి. వాళ్ళని వదిలేసి వచ్చాను, ఆడ పెట్టేసి వచ్చాను, ఆడ ఏమైందో. అలాంటి వాడు ఒంటరి ప్రార్థన చేయలేడు. ఈ ఒంటరి ప్రార్థన చేయటానికి మామూలుగా చెయ్యం, కొన్ని పరిస్థితులు తారుమారైతే చేస్తాం. అర్థమవుతుందండి? ఒంటరి ప్రార్థన మామూలుగా చేయండి అంటే మనం చెయ్యం. కొన్ని పరిస్థితులు ఏమైపోవాలి మన జీవితంలో? తారుమారైపోవాలి, తిరగబడిపోవాలి పరిస్థితులు. మనం కూడా ఒంటరిమైపోవాలి కొన్ని పరిస్థితుల్లో. అప్పుడు ఒంటరిగా నీవే నాకు దిక్కు ప్రభువా అని అప్పుడు వెళ్తాం. అన్ని సందర్భాల్లో చేయలేం ఒంటరి ప్రార్థన. ఎందుకంటే పరిస్థితులు బాగున్నప్పుడు చేస్తామా? పరిస్థితులన్నీ ఏమైపోవాలి? తారుమారైపోవాలి. అంత ఆశీర్వాదం ఉంది, ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ యాకోబు జీవితంలో ఒక వెలితి. అది ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు మమ్మల్ని చూసానికి మీకేమండి వాక్యాలు బోల్డ్ చెబుతారు, మీకు అన్నీ తెలుసు, ఎట్టా ఏ టైంలో ఏముండాలో. కానీ బలహీనతలు, ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. అంటే చూస్తే పై రూపాన్ని చూసినప్పుడు యాకోబు జీవితాలు అన్నీ బాగానే ఉన్నాయిగా, ఇంకేంది? అది అంతరంగంలో తెలిసిద్ది ఆ వెలితి. ఆ వెలితి అనేది, ఆ వెలితి ఎప్పుడు తీరింది యాకోబు జీవితంలో అంటే, దేవునితో ముఖాముఖిగా ప్రార్థనలో పెనుగులాడి ఆ దేవుడు ఆశీర్వదించాడే. ఆ దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదించాడో, ఆశీర్వదించటం అంటే అక్కడ ఏంటంటే అతని యొక్క పాత జీవితం అంతా కూడా పాతి పెట్టబడి క్రొత్త జీవితం, క్రొత్త పేరు అతనికి వచ్చింది. అది ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. మనోళ్ళకి ఆశీర్వాదం అంటే అప్పటికే కొన్ని ఉన్నాయి, ఇక డబల్ అయిపోయినాయి, ఇంకేదేదో అనుకుంటారు. ఇంకా నిజమైన ఆశీర్వాదం నీ పాత జీవితం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నూతన హృదయాన్ని, నూతన మనస్సుని, క్రొత్త జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ఒక నూతన జీవితం మనకు రావాలంటే నీ పరిస్థితిని బట్టి నువ్వు దేన్నైతే విడిచిపెట్టలేకపోతున్నావో, దేన్నైతే జయించలేకపోతున్నావో, నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు పెనుగులాడగలిగితే ఇది ఒక మంచి తరుణం, నీకు ఒక క్రొత్త జీవితం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వాళ్ళకి ఇట్లాంటి పనికిరావు, ఇట్లాంటి కష్టపడే వ్యవహారాలు పెట్టుకోరు మనోళ్ళు. అన్నీ ఏ సునామములు ఎవడన్నా ఆజ్ఞాపిస్తే ఇక వెంటనే రూపం మారిపోవాలి, తలంపులు మారిపోవాలి, ఇప్పుడే అంటాడు. ఇంకా నీకు నిజంగా ఒక క్రొత్త జీవితం రావాలంటే నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి యాకోబులాగా నీ జీవితం ఉన్నదున్నట్లుగా నువ్వు ఒప్పుకున్నట్లయితే, అర్థమవుతుందా? నీకు ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఏకాగ్రత కలిగి ఒంటరిగా నీ పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి, నీ అవసరతలన్నీ పక్కన పెట్టి, నీకు లాభకరమైనవన్నీ పక్కన పెట్టి, దేవుడు నువ్వు ఇలాంటి తీర్మానంలో ఎవరైతే వస్తారో వాళ్ళని నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడండి? అది మనకు దైవజనుడు నెత్తిమే చేయబెట్టగానే రావాలి. ఇట్లాంటి మా పెనుగులాడే వ్యవహారాలు మనకొద్దు. రాత్రంతా మళ్ళీ పెనుగులాడే వ్యవహారాలు మాకు అసలు వద్దు. ఏదో మేము అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, అంతే. దైవజనుడి దగ్గరికి వెళ్ళి నెత్తిమే చేయబెట్టించుకుంటాం, మాకు ఆశీర్వాదం రావాలి. ఇది మన వాళ్ళ ఆలోచనలు. కానీ యాకోబు ఎవరిని ఆశ్రయించలా, ఎవరిని కూడా. అక్కడ ఒక ప్రశ్న వేసాడు యాకోబు కూడా, అసలు నీ పేరేంటని అడిగాడు. ఆయన చూడండి, ఆయన తెలివిగా, ఆయన తెలివి. దేవుడేం అడిగాడు, నీ పేరేంటి అంటే నా పేరు యాకోబు అని చెప్పాడు. దేవుణ్ణి మీరు అక్కడ అధ్యాయంలో చదువుకోండి, ఆది కాండంలో, నీ పేరేంటని దేవుణ్ణి అడుగుతాడు. ఆయన చెప్పకుండా ఇక నీ పేరు ఇశ్రాయేలే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి యాకోబుని దేవుడు ఏమని పిలిపించుకున్నాడు? అబ్రహాము దేవుడని పిలిపించుకున్నాడు, ఇస్సాకు దేవుడని పిలిపించుకున్నాడు, యాకోబు దేవుడని పిలిపించుకోవటానికి ఇష్టపడ్డాడు. దావీదు జీవితాన్ని బట్టి దావీదు కుమారుడా అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. అందరిలో ఉండదు ఈ వైరాగ్యం, కొంతమందిలో ఉంటుంది. కానీ ఎంతమందిలో వైరాగ్యం ఉంటుందో వాళ్ళ జీవన విధానం అసలు వేరుగా ఉంటుంది. ఇప్పుడు భారతదేశం తరపున ఆర్మీలో చేరాలంటే అందరూ వెళ్ళరు. అందరూ వెళ్తారా? ఎప్పుడు పోతారో తెలియదు.
బిడ్డలు ఏమైపోతారో తెలియదు. దేశం కొరకు చేసే సేవ, ఆ సమర్పణ లాంటిది వాళ్ళది. ఈ ఒంటరి ప్రార్థన జోలికి కూడా ఎవరు వెళ్ళరు. కానీ ఈ ఒంటరి ప్రార్థనలో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఎవరు చేస్తారో వాళ్ళకే. అర్థమవుతుందండి? ఈ ఒంటరి ప్రార్థన అనేది ఎప్పుడు చేయొచ్చు అని చెప్పాను? పరిస్థితులు తిరగబడినప్పుడు చేయొచ్చు, మామూలుగా ఉన్నప్పుడైనా మనం చేయొచ్చు. యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన అరణ్యంలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేశాడు, కొండల్లోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఒక సందర్భంలో సిలువకు సమీపించే ముందు శిష్యులను కూడా తీసుకెళ్ళాడు ఆయన. రాయి వేత దూరంలో వాళ్ళని పెట్టి, ఎక్కడ డిస్టర్బ్ చేస్తారోనని అందరు ప్రార్థన చేసి బ్యాచ్ వాళ్ళు. ఆయన రాయి వేత దూరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. చెమట రక్త బిందువు వలె మారిపోయింది అక్కడ. చాలా ఆతురతగా ప్రార్థన చేస్తున్నాడు, చాలా వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరి ప్రార్థనలో చాలా ఏముంటుంది చెప్పండి? వేదన. ఏముంటుంది? వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది, పోరాటం ఉంటుంది. ఆ ఒంటరి ప్రార్థన ఒక యుద్ధంతో సమానం అది. వీళ్ళేం చేస్తున్నారు? ప్రార్థన అయిపోయింది, కాసేపు యేసుప్రభు కిందకు వచ్చాడు. వీళ్ళేం చేస్తున్నారు? యేసుప్రభు లేపాడు. శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి, ఏ సమయం అది? మిట్ట మధ్యాహ్నమా, పట్టపగల? ఏ సమయం అది? రాత్రి కాలం. రాత్రి కాబట్టి వాళ్ళు నిద్రపోలేదంట. వారి కన్నులు భారముగా ఉన్నందున అని ఒక చోట రాయబడింది. దుఃఖముతో ఉన్నందున వాళ్ళు నిద్రపోయారని బైబిల్లో రాయబడింది. మన కాడకు వచ్చేసరికి రాత్రి కాబట్టి మనం ఏం చేస్తాం? నిద్రపోతాం. మరలా లేపాడు, ఇలాగొట్లా లేచే పరిస్థితుల్లో లేరు. మళ్ళా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇక మూడోసారి తట్టి లేపాడు. ఇకలేండి, అయిపోయింది, ఇక నేను లేపటం అయిపోయింది, మీరు కూర్చోవటం కూడా అయిపోయింది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోతున్నాడు అని చెప్పి వాళ్ళని లేపుకుని తీసుకెళ్ళాడు. ఒక్క గడి అయినా మేలుకోలేరా నా కొరకు? మనం ప్రార్థనా సహాయం అడుగుతాం కొంతమందిని. ఎందుకని? మనం చేసుకుంటాం, కానీ మనతో పాటు ఇంకొక నలుగురు చేస్తే బాగుంటుంది, బలం అనుకుంటాం. యేసుప్రభు కూడా యేసుప్రభు శిష్యుల్ని ఎందుకు తీసుకెళ్ళాడు కొండకంటే ఒక మాదిరి చూపించడానికి తీసుకెళ్ళాడు అనుకోవచ్చు, లేదా శిష్యుల్ని కూడా ప్రార్థన చేయమన్నాడు. అందుకే ఒక్క గడి అయినను నా కొరకు మేలుకోలేరా అన్నాడు. మేలుకోలేకపోయారు వాళ్ళు. కాబట్టి రాత్రికాల సమయం అనేది ఒంటరిగా ప్రార్థన చేసుకోవటానికి ఓ అనుకూల సమయమా కాదా? మీరు చెప్పండి. ఇప్పుడు లేదండి, నాకు రాత్రులు కూడా చేయలే, నేను అరణ్యంలోకి పోతానంటే పో, దానికి నాకేం అభ్యంతరం లేదు. లేదండి నేను కొండలకు పోతానండి అంటే నాకేం అభ్యంతరం ఏం లేదు. అది నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా చెయ్యి. ఏకాగ్రతగా, ఒంటరిగా, ప్రశాంతంగా, రహస్యంగా చేసే ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఆ అనుభవం నీకుందా? ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, లేకపోతే ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో నీకు అసలు అనుభవం ఉందా? అనుభవాన్ని రుచి చూసావా? ఒకప్పుడు చేసేవాళ్ళం అండి, ఇప్పుడు కుదరట్లేదు. ఎందుకని? రోగం వచ్చిందిగా, అందుకని కుదరట్లేదు. పరిస్థితులు బాగాలేదుగా, అందుకని కుదరవు. ఎందుకంటే ఆ ప్రార్థన చేయనీడు. ఒంటరి ప్రార్థన చేయటం అనేది చాలా ఆశీర్వాదకరమైనది. దాని జోలికి వెళ్ళనీడు సాతానుగాడు కూడా. మామూలు ప్రార్థన కూర్చుంటేనే నీకు ఎన్ని ఫోన్లు వస్తాయో, మామూలు ప్రార్థన కూర్చుంటేనే ఎంతమంది పిలుస్తారు. ఎప్పుడు రానోడు కూడా అప్పుడు వస్తాడు ఇంటికి పిలుచుకెళ్ళటానికి. మరి ఇన్ని ఆటంకాలు జరుగుతున్నాయి ప్రార్థన చేసేటప్పుడు అంటే ఇది దేవునికి ఇష్టమైన పని అని నువ్వు గ్రహించిన వ్యక్తివైతే వాటన్నిటిని పక్కకు తోసేసి నీ దేవునికి నువ్వు ఒక విలువైన సమయాన్ని నువ్వు ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించడా? ఆశీర్వదించడండి. సరే, నీకు ఆ విషయాల్లో నువ్వు పనిపాట్లని పక్కన పెట్టుకోమాక. రాత్రి సమయంలోనైనా కూర్చుని నువ్వేం చేయొచ్చు? ఫోన్ ఉందనుకోండి, మనకు కావాల్సిన ఏమన్నా చూడాలనిపించినప్పుడు, రేత్రి 12 అయింది, 1 గంట అయింది,
తెల్లారులేని చూడవచ్చు. ఎందుకంటే మనకు ఒక నచ్చినవి ఏమైనా వస్తే చూస్తాం, వింటాం. నచ్చిన వాళ్ళతో రాత్రంతా కూర్చుని గడుపుతాం. పెళ్ళి రోజులండి, పెళ్ళి కావాల్సిన రోజులు, ప్రధానం రోజు. ఎవడో నిద్రపోతాడా? శవాన్ని పెట్టుకుని ఎవడో నిద్రపోతాడు? ఇంట్లో మేలుకుని ఉంటారు పరిస్థితులను బట్టి. రాత్రంతా కూడా నువ్వు మేలుకొని నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయగలవు. ఒక్కొక్కడికి భయం, మహా పిచ్చ భయం రాత్రి ప్రార్థన చేయాలంటే. ఏం భయం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. చేయలేమోనేమో అన్న అనుమానం. ప్రార్థన చేస్తే శ్రమలు ఎక్కువ అవుతున్నాయండి అంటాడు ఇంకొక ఆయన. చేయకుండా ఉంటే తగ్గుతాయా? అసలు చేయటం మానేస్తే అసలు శ్రమలనే అయిపోతాయా? ప్రార్థన చేస్తేనంటే ఏమవుతాయంట? శ్రమలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఇక చేయటం ఏం చేశాడు? ఇంకా ఆపేశాడు. కాబట్టి నేను అడుగుతాను ఈరోజు, ఆ ఒంటరి ప్రార్థన అనుభవం సరే ఇప్పుడు తీసేసేయండి, గత దినాల్లోనైనా మీకుందా? ఏకాగ్రతగా దేవునితో పోరాడిన అనుభవం నీకుందా? హోషేయ భక్తుడు కూడా చెప్తాడు ఇదే యాకోబు గురించి, మగసిరి కలిగి పోరాడాడు అని హోషేయ గ్రంథంలో ఉంటుంది. ఎలా పోరాడాడంట? చదువుదాం ఆ యొక్క మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథం 12:3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనేను, మగసిరి గలవాడై అతను దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోరాడాడు, పెనుగులాడాడని ఆడుందా? హోషేయ భక్తుడు అంటాడు కన్నీరు విడిచి దేవుణ్ణి బతిమాలాడు. దేన్ని బట్టి కన్నీళ్ళు? అది లేదు ఇది లేదని కాదు, అన్నీ ఉన్నాయి. కానీ ఏదో తెలియని అసంతృప్తి, అసమాధానం, తను చేసిన మోసం తనని వెంటాడుతూ ఉంది. దాన్ని బట్టి అయ్యా తల్లి గర్భంలో నుండి నేను మోసగాడినే, మా అన్నను మోసం చేశా, మామను మోసం చేశా, మా కూతుల్ని మోసం చేశా, అంతా మోసంతో సంపాదించింది. కాబట్టి నా జీవితంలో ఏం లేదు సమాధానాన్ని పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ఈ జీవితం నాకొద్దు, ఈ జీవన విధానం నాకొద్దు, ఈ జీవన క్రమం నాకొద్దు, నాకు ఒక క్రొత్త జీవితం కావాలి, ఆ విధంగా నన్ను ఆశీర్వదించు అని దేవుణ్ణి బతిమాలుకున్నాడు. ఏం చేశాడండి? బతిమాలుకోవడం అంటే కన్నీరు విడిచి బతిమాలుకోవాలి. హిజ్కియా నువ్వు చచ్చిపోతావని చెప్పినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి బతిమాలుకున్నాడు దేవుణ్ణి. ఆ దేవుడు అతన్ని కనికరించాడు. ప్రార్థనలో మనం చేయాల్సింది ఏంటి? ఒంటరి ప్రార్థనలు అంటే కన్నీళ్లు విడిచి బతిమాలుకోవాలి. అంటే రహస్యంగా చేయాలి, అది ఎవడికి తెలియకూడదు. అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మనం కొన్ని రహస్యాలు చేస్తాంగా, అది దేవుడికి మనకు మాత్రం తెలుసు, ఇంకెవడికి తెలియదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా నువ్వు రహస్యముగా, ఒంటరిగా, రహస్యమందు చూచుచున్న దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే దానికి తప్పకుండా ఆ ప్రతిఫలం చాలా వేరుగా ఉంటుంది. వెంటనే ఇస్తాడని నేను చెప్పను. యాకోబుకి వెంటనే తెల్లారి కల్లా దొరికినట్టు నీకు కూడా దొరికిద్దని చెప్పను. ఆయన ఇష్టం. సంవత్సరానికి ఇవ్వచ్చు, నెలకి ఇవ్వచ్చు, వారానికి ఇవ్వచ్చు, 4-5 ఏళ్ళకి ఇవ్వచ్చు, అది ఆయన ఇష్టం. అప్పటి వరకు నువ్వేం చేయాలి? బతిమాలుకోవాలి. ఒకసారి అడిగావు, పని అవ్వలేదు, రెండోసారి బతిమాలుకుంటావు. ఎందుకంటే నీ వల్ల కాదది. నీ వల్ల కాని దాన్ని అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా కాళ్ళ పడి బతిమాలుకుంటాం. రోగంలో నుంచి బాగుపట్టు నీ వల్ల కాదు, డాక్టర్ల కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలుతాం. కొన్ని పనులు నీ వల్ల కావు, అవి ఏవైతే ఉన్నాయో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? బతిమాలుకోవాలి. కొంతమంది బతిమాలుకోరు, ఒంటరి ప్రార్థనలు చేయరు, చేపిస్తారు. లేకపోతే చెప్తారు ఇలా చేయాలి ప్రియులారా అంటారు, వాళ్ళు చేయరు. కాబట్టి ఈ ఒంటరి ప్రార్థన అనేది ప్రతి సేవకుడి జీవితంలో, ప్రతి విశ్వాసి జీవితంలో ఈ అనుభవం అనేది ఉండటం చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన
ఆయన ఏం చేశాడయ్యా అంటే కొండల్లోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. అరణ్యంలోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. రాత్రంతా ఆయన ఏం చేశాడంట? ప్రార్థనలో గడిపినట్టు చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా మనకి మార్కు సువార్తలో కొన్ని విషయాలు కనపడతాయి. అలాగే లూకా సువార్తలో, మత్తయి సువార్తలో కూడా కొన్ని విషయాలు కనపడతాయి. కొన్ని విషయాలు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీ ఉంది. ఆమెకి పిల్లలు లేరు. చాలా ప్రయత్నాలు చేసింది. భర్త ఏం చేశాడంటే ఇంకొక ఆమెను తెచ్చుకున్నాడు పిల్లల కోసం. పోరు ఎక్కువైపోతుంది రోజు రోజుకి. అయితే ఇప్పుడు మామూలుగా చేసే మనిషి కాదు, మందిరానికి వెళ్ళదేమో, ఏటేటా వెళ్ళే మనిషి ఏమే. యెరూషలేముకి ఏటేటా వెళ్ళి ఆ పండగలో కొన్నాళ్ళు వాళ్ళ మొక్కులు తీర్చుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు పండగ లేదు, సందర్భం లేదు. తన ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి భర్తకి చెప్పలా, తోడుకోళ్ళకి చెప్పలా, ఎవరికి చెప్పలా, పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? షిలోహు మందిరానికి వెళ్ళింది. 2-3 తీసుకెళ్ళిందా? డైరెక్ట్గా వెళ్ళింది. ఆయన పాద సన్నిధిలోకి వెళ్ళింది, మందిరంలోకి వెళ్ళింది, కన్నీళ్లు విడిచింది. పెదవులు మాత్రం కదులుతుంది, స్వరం వినపడలేదు. పాస్టర్ గారికి కూడా ఏం అర్థం కావట్లేదు. ఆయన ఏమనుకున్నాడు? ఈ మనిషి ఏంది తాగి మందిరంలోకి వచ్చింది అనుకున్నాడు ఆయన. నిజమే, ఎవరికి అర్థం కాదు. దైవజనుడికి కూడా నీ రూపం, నీ పరిస్థితులు అర్థం కాకపోవచ్చు. దైవజనుడికి ఒకవేళ చెప్పుకున్నా నీకు ఆ భారం తేరకపోవచ్చు. అయితే ఒంటరిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక స్త్రీ, ఇది నా వల్ల కాదు ప్రభువా, నువ్వే నాకు దిక్కు, నువ్వే ఏదైనా చెయ్యాలి అని కన్నీళ్లు విడిచి బతిమాలింది. మరి ఆమెకి వెంటనే వచ్చిందండి? ఇంటికి వెళ్ళగానే గర్భం వచ్చిద్దా? కొన్ని నెలలు అయిన తర్వాత ఆమెకు ఆనవాలు వచ్చింది. దానికంటే ముందుగా దైవజనుడు అంటాడు, నువ్వు ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చి నువ్వు మొరపెట్టావు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు, ఎవరైనా ఇశ్రాయేలు దేవునితో నువ్వు మొరపెట్టావు, మామూలు కాదు ఆయన. కాబట్టి తప్పకుండా నీకు మరలా ఈ ఏటికి జవాబు దొరుకుతుందని చెప్పాడు. ఆమెకు శుభకరమైన ఆనవాళ్ళు 3-4 నెలలకి అర్థమైందని చెప్పి మైకి తీసుకుని సాక్ష్యం చెప్పలేదు ఆమె. 3 నెలలు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పలా. బిడ్డ పుట్టిన తర్వాత మందిరానికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన వాళ్ళకి అంత తొందర. ఈలోపు ఏమన్నా అయిందంటే ఇక అంతగా పాస్టర్ గారిని గలిబిలు చేసి ఆమె గలిబిలు అయింది. రాక వచ్చింది, పోకపోయింది అంటది. ఇంకా అర్థమవుతుందా? బిడ్డ పుట్టాడు, తర్వాత తీసుకొచ్చింది, తీర్మానం చేసుకుంది బిడ్డని దేవుని మందిరంలో, పాలు విడవగానే వదిలేసింది. మనకి ఏం అర్థం చేసుకోవాలి అక్కడ? మనం ఏం అర్థం ఒంటరిగా ఆమె పోరాడింది. ఎవరితో అంటే? పోరాటం అంటే దేవునితో తగులాటం కాదమ్మా. పోరాటం అంటే దేవుని బతిమాలుకోవటం. పెనుగులాడింది ఆమె ఒంటరిగా. భర్తకు చెప్పుకుంది, వినలా. ఇంకెవరెవరికో చెప్పుకుంది, పని అవట్లా, ఎక్కడా పని జరగట్లా. ఒక మార్గం, ఆఖరిసారి ప్రయత్నిస్తాను, లేత సస్తాను అనుకుంది, వెళ్ళిపోయింది. దేవుని మందిరంలో ఆమెకి ఏం దొరికిందంటే సమాధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలు లేరు ఒకప్పుడు, ఇప్పుడు ఆశీర్వాదం. బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన బిడ్డను ఏమైనా ఉంచుకుందా? లేక పుట్టాడని తీర్మానం చేసుకున్నాను. ఎవరితోనంటే ఇశ్రాయేలు దేవునితో. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. మొక్కుకోమన్నాడు. మొక్కుకున్న తర్వాత మొక్కు చెల్లించకపోతే ముక్కు పిండి వసూలు చేస్తాడు. కడపటి కాసు చెల్లించేంత వరకు ఆయన మనల్ని విడవడు, ఎడబాయటు. అంటే నేను ఒంటరి ప్రార్థన గురించి చెప్తున్నా. ఆమె ప్రార్థనలో ఇంకా ఏం దాగుందంటే రహస్యం. దైవజనుడికి కూడా తెలియదు. ఆయనకి ఏమైనా చెప్పుకుందా? పోతా ఏమైనా చెప్పిందా? నేను చెప్పుకున్నాను, మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి అనలా. ఆయన కూడా ఏమన్నాడంటే, ఇశ్రాయేలు దేవునితో ఏం చెప్పుకున్నావో నాతో కాదు, అది నీకు అనుగ్రహింపబడును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరితో చెప్పుకోవాలి? అసలు ఎవరితో చెప్పుకుంటే పని అయ్యిద్ది? అసలు దేవునితో ఎప్పుడు చెప్పుకోగలుగుతామంటే అందరికి చెప్పుకుని పని కాకపోతే అప్పుడు వస్తాం దేవుని దగ్గరికి.
అంటే మన ప్రాధాన్యత ఎప్పుడు దేవునికంటే అందరి తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు. అంటే నీ దృష్టిలో దేవుని కంటే ముందర చాలామంది ఉన్నారు. నీ ఇంటి వాళ్ళు ఉండొచ్చు, రక్త సంబంధాలు ఉండొచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉండొచ్చు, ఎవరెవరో ఉన్నారు. వాళ్ళందరి ద్వారా ఈ విషయం తేలలేదురా బాబు అనుకున్నప్పుడు అప్పుడు వస్తావు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వే నాకు. మొదట్లోనే వచ్చావనుకోండి, ఈ ప్రయత్నాలన్నిటికీ సమయం వృధా కాకుండా సరిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్తలు కూడా యేసు ప్రభు గురించి కొన్ని విషయాలను రాయబడ్డాయి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. దానికంటే ముందు ఏమైంది? 22వ వచనం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేసి తన శిష్యుల దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశారు. ఎందుకంటే ఆయన ఒంటరిగా ఉండాలి, ఒంటరి ప్రార్థన చేయాలి. రానున్న దినాల్లో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. దాన్ని అంతటిని తట్టుకోవటానికి దేవుని సన్నిధిలో ట్రైనింగ్ తీసుకోవాలి, కొన్ని విషయాలు నేర్చుకోవాలి, కొంత బలం కావాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా కొంత అభ్యంతరానికి కారకులు అవుతారని చెప్పి ఈ బ్యాచ్ అంతా పక్కన పెట్టి ఇప్పుడు దేవాది దేవుడు సైతమే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థన చేయడానికి ఒంటరిగా వెళ్ళాడు. కొంతమందికి ఒంటరిగా ఉండటం ఇష్టం, ఎవరితో సంబంధాలు ఉండవు వాళ్ళకి. కొంతమందికి చీకటి గదిలో ఉండటం ఇష్టం. చీకట్లో వాళ్ళు అంటే ఒంటరిగా ఉండరు. ఆడితో పాటు ఫోన్ ఉంటుంది, లేకపోతే ఆడితో పాటు ఒక టీవీ ఉంటుంది, ఆడితో పాటు ఏమైనా పాత జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ఒంటరిగా ఏమి ఉండవు. కొంతమందికి అలా ఇష్టం. ఇక ఆ చీకటి గదిలో నుంచి బయటికి రాడు, వాడికి అక్కడే ఇష్టం, వెలుగులోనికి రావటానికి ఇష్టపడ్డు. ఏం చేస్తాడనేది దేవుడికి ఎరుక, ఆ రహస్యం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా ఉండటానికి ఇష్టం. ఒంటరిగా ఉండి ఏం చేశాడు? ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆయన మనకు మాదిరి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? కొంతమంది బైబిల్ చదువుతారు, మంచిదే కాదంట్లా, అది తప్పేం కాదు. అయితే యేసుప్రభు ఏం చేశాడంటే రాత్రంతా కూడా ఒంటరిగా ఉండి ఆయన చేసిన పని ఏంటి? ప్రార్థన, బతిమాలుకోవటం, కన్నీరు విడవటం, ఆయన ఎడల ఉన్న సంకల్పం అంతా నెరవేర్చబడే దాని కొరకు బతిమలాడుకోవటం, కలిగే ప్రతి ఆటంకాన్ని, అడ్డుగోడల్ని అధిగమించి ముందుకు వెళ్ళేదాని కొరకు ప్రార్థన. మన వల్ల అవుతుందా ఇట్లా అంటే? అవుతుంది. ఎందుకంటే మనం చేయాలనుకుంటే చేయగలం. ఎందుకంటే ఉపవాసం ఉండాలనుకుంటే ఉండలేవా? నువ్వు ఒకరోజు ఉండాలనుకుంటే ఒకరోజు ఉండగలవు. నీ పరిస్థితిని బట్టి 2 రోజులు ఉండాలంటే 2 రోజులైనా ఉండగలవు. అది నీ చేతుల్లోనే ఉంది. ఇక పరిస్థితులు ఇంకా ఎక్కువైనాయి అనుకోండి, 3 రోజులైనా 10 రోజులైనా ఉంటావు అన్నపానాలు మానేసి. అలాగే ఒంటరి ప్రార్థన చేసుకోవాలి అని ఒక దృఢ సంకల్పం నీలో ఉంటే అన్నిటినీ పక్కన పెట్టేసి ఎక్కడికైనా ఇల్లైనా చేసుకోవచ్చు, లేదా రాత్రంతా టైం ఇచ్చాడు, నీ ఓపిక రాత్రంతా కూడా దేవునితో గడపవచ్చు, బతిమాలుకోవచ్చు, ఏడవచ్చు. కానీ అదంతా రహస్యంగా జరగాలి. నోరు తెరిచి చేసే ప్రార్థన వేరు, రహస్యంగా లోపల చేసుకునే ప్రార్థన వేరు. యేసు ప్రభువు కానీ ఈ హన్నా జీవితంలో చూస్తే వాళ్ళ పెదవులు మాత్రం కదులుతున్నాయి కానీ స్వరం వినబడట్లా. రహస్య ప్రార్థన. కన్నీరు గారుతుంది, కన్నీళ్ళు గారేప్పుడు సౌండ్లు వస్తాయా? అంతా రహస్యమే. అప్పుడు రహస్యం మందు నుండి ఎవరు చూస్తున్నారు నిన్ను? కొంతమంది ఏడిస్తే చూడాలనుకుంటారు, అర్థమవుతుందా? కొంతమంది గంట సేపు ప్రార్థన చేస్తే బా అక్క గంట చేసేవక్క అని అంటే బాగుంటుంది అని అనిపించుకోవాలనుకుంటారు కొంతమంది. ఈ ప్రార్థన
రహస్యంగా చేయాలి. ఈ రహస్యంగా చేసేది ఎవరు చూస్తున్నారు? ఎవడు చూడకపోయినా పర్వాలా, లేదు ఒకవేళ నేను టెస్ట్ చేయడానికి ఎవడైనా చూసినా పర్వాలా, ప్రతిఫలం ఇచ్చేది మాత్రం దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ప్రార్థనలు ఏం జరిగిద్దంటే, కొన్ని ప్రార్థనలు వీళ్ళు దేవుళ్ళు అన్నట్టు వీళ్ళు అంటారు ప్రార్థన. దేవుడు అనేది వాస్తవం. ఈ మనిషి పక్క మనిషి ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు ఈ మనిషి ప్రార్థన చేస్తుంది, ఈ మనిషి ఏం చేయాలి? ఏమో ప్రార్థన ఏమో చేసుకోవాలి, ఆమె ప్రార్థన ఆమె చేసుకోవాలి, ఆయన ప్రార్థన ఆయన చేసుకోవాలి కదా. అట చేయదు. అసలు ఈ మనిషి ఏం చేస్తుందో వింటది, గంట సేపు వింటది చెవేసి, గంట సేపు విని 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 తర్వాత కాంప్లిమెంట్ ఇస్తుంది. గంట సేపు బాగా వర్ణించి ప్రార్థన చేసే ఒక్క నీలాగా అసలు నాకు చేయటం కుదరట్లేదు, నేర్చుకో, అదే నేర్చుకోవాలి అంటది. ఈ మనిషికి భూమి మీద ఆగదు. భూమి మీద ఆగిద్దా? మరి ఒంటరి ప్రార్థన అది దేవుడు అంటాడు, దేవుడు చూస్తాడు. అది ఎప్పుడు అనుకూల సమయం? రాత్రికాలం. ఆన్లైన్ ప్రేయర్ నెలకోసారో 2 నెలలకోసారి జరిగిద్ది అనుకోండి. పూర్తిగా పార్టిసిపేట్ చేస్తాం దాంట్లో? అంటే నేను అనుకుంటాను నీ పరిస్థితులు బాగున్నట్టున్నాయి, ఇంకా నువ్వు చేసిన దరిద్ర పనులన్నిటికీ నీకు అసంతృప్తి అనిపించట్లా. చేసిన పనులన్నిటి ద్వారా నీకేముంది? చేసిన పాపాలన్నిటి ద్వారా సంతృప్తి. ఇప్పుడున్న దాని ద్వారా నీకు సంతృప్తి. కాబట్టి నువ్వు నేను ఏం చేయలేమంటే ఒంటరి ప్రార్థన చేయలేం. కానీ యాకోబు జీవితంలో ఎంత ఉన్నా, యేసు ప్రభువుకి ఎంతో ఉన్నా, ఆయనకు ఒక వెలితి. రానున్న దినాల్లో ఏం చేయాలి దాని కొరకు? యాకోబు జీవితంలో ఒక వెలితి. నీ జీవితంలో ఒక వెలుతుందా? ఒకవేళ ఉంటే, అది నిన్ను తరుముతుంటే నువ్వేం చేయాలి? ఎక్కడికి ఎక్కెళ్ళాలి? నీ పరిస్థితులు తారుమారై తిరగబడిపోతే ఏం చేయాలి? నువ్వే ప్రార్థన చేయాలి నాయన. అందుకే బైబిల్ అంటుంది, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అయ్యగారు మాకు శ్రమ వచ్చిందే, మీరు రావాల్సిందే తప్పకుండా ఉపవాస ప్రార్థన 3 రోజులు. మేము అట్ట కూర్చుంటాం దిష్టిబొమ్మలాగా, మీరు మా కొరకు చేస్తూ ఉండండి. మీలో ఎవరికి కలిగిందిరా శ్రమ? శ్రమ నీ ద్వారా కలిగిందా? నీ మూలంగా కలిగిందా? ప్రార్థన ఎవడు చేయాలి? రోగం ఎవడికిరా వచ్చింది? నీకే కదా. మరి మందు ఎవడు వేసుకోవాలి? పత్తి ఎవడు చేయాలి? మరి అది విషయం అది. రోగం నీకు రావటమైంది, మందు నేను వేసుకోవడమైంది. శ్రమ నీకు రావటమైంది, నేను ప్రార్థన చేయటమైంది. ఎవడికి శ్రమ కలిగిందో వాడు ప్రార్థన చేయగలగాలి. ప్రత్యేకించి ఈరోజు మనం ఉంటున్న వర్తమానంలో రహస్యంగా ప్రతి ఒక్కడు ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ప్రార్థన చేయగలగాలి. ఇది సామాన్యమైన విషయం ఏం కాదు. నైట్ అయినా సరే నువ్వు కూర్చుంటావా? నీకు అప్పుల సమస్యల గురించి, కుటుంబ సమస్యల గురించి ఓ పక్కన లాగుడు పీకుడు అన్నీ నీకు లాగుతూ ఉంటాయి, వెనక్కి లాగుతూ ఉంటాయి. అయినా సరే ఇప్పుడు ఉపవాసంలో ఉన్నప్పుడు ఆకలి అయ్యేదండి మనకి. రోజు టిఫిన్ చేస్తాం ఆ టయానికి, దాన్ని అలవాటు చేసావు. పొద్దున్నే తింటావు, సద్దిభవాన్ని తింటావుగా, మధ్యాహ్నం తింటావు, సాయంత్రం తింటావు, రోజు అలవాటు పడిన ఈ శరీరం ఒకరోజు ఉపవాసానికి ఉంచితే అలవాటు తప్పిద్ది, పేగులు అరుస్తూ ఉంటాయి. కానీ నువ్వేం చేస్తావు? కత్తావు ఇంకా 3 కాలేదు అంటావు. 3 అయితే ఏం చేస్తావు? 3 అయ్యిందాకా ఎట్లో కొట్లు ఒగ్గబట్టుకొని ఉండగలుగుతావు. అలాగే ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా నిన్ను వేధించే బాధించే ప్రతి తలంపుని నువ్వే కంట్రోల్ చేసుకోగలవు. లేదా దేవుని సహాయాన్ని అడిగి, ప్రభువా ఇవన్నీ నన్ను బాధిస్తున్నాయి, వేధిస్తున్నాయి అంటే ఆయన వచ్చి ఆ సాతాను గాడిని గద్దిస్తాడు. సాతానా నా వెనకకి పో. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏం చేశాడు? శోధించాడు. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని వాడు శోధిస్తాడు. యేసు ప్రభు ఎలా చేశాడు? 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాస ప్రార్థన అంటే ఒంటరిగా చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏమైనా ప్రశాంతత ఉందంటే ఆఖరి రోజు మొదలైంది శోధన మొదలైంది. యేసు ప్రభు అన్నాడు, సాతానా నా వెనకకి పొమ్ము. అలాంటి శక్తి పొందుకోవాలి. అంటే మనం ప్రార్థనలో ప్రభువాటి పరిస్థితులన్నిటినీ లో నుంచి నన్ను విడిపించినైనా ఇవి నన్ను అభ్యంతరకారకంగా ఉన్నాయంటే అవి నిన్ను విడిచిపెట్టి నీకు వెంటనే ఏం కలగాలంటే ప్రశాంత ఏకాగ్రతతో కూడిన మనసు రావాలి. ఏకాగ్రత లేకుండా నువ్వు ప్రార్థన చేయలేవు. అది విషయం. నువ్వు ఒంటరిగానే ఉన్నావు, కానీ నీ ఆలోచనలు
నీ స్వాధీనం లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. ప్రభువు సహాయాన్ని కోరు. ప్రభువా వీటన్నిటిని నా యొద్ద నుండి, అప్పుడు మొదట్లో నువ్వు చేయలేవు. పోను పోను ఏమైందంటే ప్రార్థన నీకే తేడా తెలిసిపోద్ది. నువ్వు చేయగలుగుతావు, అనుభవం పెరిగిద్ది, వాటన్నిటిని కంట్రోల్లో ఉంచుకోగలుగుతావు. పత్తి చేయమన్నాడు, నీ ఆరోగ్యం బాగాలేదు, రోజు తీపి తినే మనిషి ఇక తీపి తింటే మానేస్తుందా లేదా? ఆరోగ్యం కావాలంటే దేవుని ద్వారా ఆ రహస్య ప్రార్థనలో, ఒంటరి ప్రార్థనలో ఉండే ఆ బలమైన ఆశీర్వాదం నీకు నాకు రావాలంటే కొన్నిటిని మనమే ఏం చేసుకోవాలి? అణుచుకోవాలి. అప్పుడు సజావుగా ఏం జరిగిద్ది? ప్రార్థన నీకే తెలియదు ఎంతసేపు చేసావో. మన వాళ్ళు గంట చేసి చూసుకుంటారు, గడియారంకి వెళ్ళి చూస్తారు, అమ్మయ్య గంట అనుకుంటారు. నీవు తృప్తి అలా పొందటం కాదు, ఆ టైం తెలియదు. నువ్వు అప్పుడు అనిపించిద్ది ఏదో తెలియని ఒక బలం, ఏదో తెలియని ఒక ధైర్యం. ఎన్ని పరిస్థితుల్ని ఎంటాన్ని చుట్టుముట్టని యెహోవా ఈరే అనుకుంటాం. ఎన్ని ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు యేసయ్యా అని అనుకుంటాం అప్పుడు. కాబట్టి ఒంటరి ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఏం ప్రార్థన ఇది? రహస్య ప్రార్థన, ఒంటరి ప్రార్థన. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా. అంటే ఈయన అంటే యేసు ప్రభు ఎక్కడున్నాడో కొంతమందికి తెలియట్లా. కొన్ని చెబుతున్నాడు, ఈరోజు ఆ ఊరు వెళ్దాం, తర్వాత ఆ ఊరు వెళ్దాం అని. కొన్ని చెప్పట్లేదు ఆయన. కానీ మొత్తానికి కనుక్కొని ఫలానా అరణ్యంలో ఉన్నాడని వెతకగా తను వెతుకువారందుకు ఆయన ఏమవుతాడండి? మరుగవుతాడా? వెతుకువారికి దొరుకుతాడు కదా ఆయన. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అరణ్యంలో. వచ్చి అంటున్నారు, ప్రజలందరూ నీ కొరకు వెయిట్ చేస్తున్నారు. అంటే యేసు ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి అక్కడ. ఆయన ఇతర గ్రామాలలోనూ నేను ప్రకటించినట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. నేను ఎందుకు వచ్చాను? మారు మనసు, సువార్త ప్రకటించడానికి వచ్చాను. మరి అదంతా ప్రకటించాలంటే, ఆ శిలువ కార్యక్రమంతో సంపూర్తి అవ్వాలంటే ఆయన చేసిన పని ఏంటి అంటే పగలంతా బోధించాడు, రాత్రంతా ప్రార్థించాడు. అది మన ఏకాగ్రత మీద ఆధారపడి ఉంటుంది, దేవునితో గడపాలి అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. దేన్నైనా మనం ప్రేమించామనుకోండి, దానితో మనం ఏం చేస్తాం? రాత్రంతా గడుపుతాం, లేకపోతే పగలంతా గడుపుతాం, ఎన్ని దినాలైనా గడుపుతాం. మనం దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళమైతే ఒక దినమంతయు ఆయన సన్నిధిలో గడపగలం. అందుకే అన్నాడు కదా, నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఇక అన్ని రోజులు మందిరానికి రాకుండా ఉండమని కాదు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, మన వాళ్ళ దృష్టిలో 1000 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు? ఒక 3.5 సంవత్సరాలా? ఈ మనిషి 3.5 సంవత్సరాలకు ఒకసారి మందిరానికి వచ్చే మనిషి అనుకోండి, ప్రయోజనం ఉంటుందా? మన వాళ్ళకి అట్లా అర్థమైద్ది. అంత శ్రేష్టము ఒక దినమంతా గడిపితేని. అర్థమవుతుందా? అంటే వారం వారం వచ్చేవాళ్ళు ఎదవలు పిచ్చోళ్ళ. ఈ మనిషి ఎప్పుడో 3.5 సంవత్సరాలకు ఒకసారి చేసిందంట, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చేసి మళ్ళీ ఎప్పుడు కనపడిద్ది? అప్పుడు అసలు మందిరంలో కనపడతావు లేదండి, నీకు గ్యారెంటీ ఉందా? ఒక దినమంతయు ఎందుకు గడపగలిగారు? కొంతమంది పరిస్థితులు బాగుండకపోవచ్చు, లేదా ప్రభువుని వాళ్ళు విస్తారంగా ప్రేమించి ఉండొచ్చు. రాత్రంతా హాస్పిటల్లో గడపడానికి కూడా ఇష్టపడతాడా? రోజుల తరబడి. పరిస్థితులు బాగాపోతే ఆడ పడుకుంటావు, ఏడ పడుకున్న మనిషివి, అవునా? ఏడ గడపాల్సిన వాడు ఏడ గడుపుతాడు? జైల్లో గడుపుతాడు. ఆడికి ఇష్టమా? కాబట్టి దేవుని సన్నిధిని మనం ప్రేమిస్తే, దేవుని సన్నిధికి మనం అలవాటు పడితే,
ఒక దినమంతయు ఒక రాత్రంతయు దేవుని సన్నిధిలో గడపచ్చు. అది మామూలు సంఘంగా గడుపుతాం, అది వేరు. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు రహస్యంగా, ఒంటరిగా, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, వాళ్ళందరూ చక్కగా నిద్రపోతున్నారు కదా, రాత్రి నువ్వు లేచి ఏం చేయాలి? చేసి చూడు. చేయకుండా అమ్మో అనుకున్నావు అనుకోండి, నువ్వేం చేయలేవు. రాత్రంతా దేవునితో పెనుగులాడు చూడు. ఒక అని చెప్పిద్ది, రాత్రంతా పెనుగులాడేనండి, రాత్రంతయు ప్రయాసపడిన పాట పాడిద్ది పొద్దున్నే వచ్చాక. అందుకే పేతురికి చెప్పాడు, రాత్రంతా ప్రయాసపడ్డావయ్యా, మా ఆలోచన చెప్పున, మరి నువ్వు ఆలోచన చెప్పు అంటే కుడి పక్కన వాళ్ళే పడతాయి అన్నాడు. అంతే. దేవుని ఆలోచన చొప్పున నువ్వు ఆయన సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీకేం దొరుకుతుంది? నీ స్వశక్తి, నీ స్వజ్ఞానం, నీ బలం ఇవన్నీ చూపించుకోకూడదు ప్రార్థనలో. మనుషులకి, అందుకే మత్తయి సువార్తలు అంటాడు, మనుష్యులకు కనబడవలెనని ప్రార్థన చేయొద్దు అన్నాడు. అక్కడ వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అన్నాడు. వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం కొంతమందికి ఇష్టం, అలా చేయొద్దు అన్నాడు. విస్తారంగా కొంతమంది తమ మాటలు వినబడాలని చేస్తారు, అలా కూడా చేయొద్దు అన్నాడు. ఎలాగ చేయడో చెప్పాడు అక్కడ. పరలోక ప్రార్థన అంటే జీవితకాలం పరలోక ప్రార్థన చేయమనా? అర్థమవుతుందా? మీ ఏమి అడగొద్దు, పరలోక ప్రార్థన ఒకటి చేయమన్నాడు. ఇంకా యేసుప్రభు కూడా అదే చేశాడా? కొండ మీదకి వెళ్ళి 5 నిమిషాలు కూడా పట్టదా ప్రార్థన చేయడానికి, అదే చేశాడా? అర్థం చేసుకోవాలి మనం వాక్యాన్ని. అపార్థం చేసుకున్నాం అనుకోండి, అది ఎక్కడికో వెళ్తుంది. ఆయన పెందల కడనే లేచి చీకటి చాలా ఉండగానే ఆయన బయలుదేరి, ఆయన చేసిన ప్రాముఖ్యమైన పని అంటే ప్రార్థన. మనం చేయలేని పెద్ద పని ఏమైనా ఉందంటే ప్రార్థన. ఏ పని ఏం చేస్తాం మనం, ఇది చేయలేం. ఇది చేయలేమంటే ఇది చాలా ఆటంకాలతో కూడింది. నువ్వు అనుకుంటే చేసేది కూడా కాదు, ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఎన్నో ఆటంకాలని అధిగమించి చేసేదే ప్రార్థన. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడిన, చదువుకుందాం. 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి కనుక మీరు ఏమి ఇచ్చేయింతురో వాటిని చెయ్యకుందురు. ఏముందండి అక్కడ? ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకును విరోధంగా అపేక్ష. శరీరము సిద్ధంగా లేదు, బైబిల్ చెప్తుంది. యేసుప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం. ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, నరుని ఆత్మ, యెహోవా పెట్టిన దీపాది మనల్ని ప్రేరేపిస్తుంది. ఒంటరిగా ప్రార్థన చేయి, రహస్యంగా ప్రార్థన చేయి, ఇలా చేయి, అలా చేయని. కానీ శరీరం ఏమంటుంది? బలహీనం కాబట్టి శరీరం సహకరించలేదు. అందుకనే పౌలు తన శరీరాన్ని ఏం చేసుకున్నాడంట? తన శరీరం కూడా తన మాట వినేటట్లుగా నలగా కొట్టుకున్నాడు. మీకు చెప్పి నేను భ్రష్టునవుతాను, మీకు బుద్ధి చెప్పి మీకు బుద్ధి చెప్పి నేను భ్రష్టును కాకుండా ఉండాలి. కాబట్టి నా శరీరాన్ని నేను ఏం చేసుకుంటున్నాను? నలగొట్టు. ఎందుకని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నానంటే నా మాట వినట్లేదు. ఆత్మ శరీరం ఏమవ్వాలి? సహకరించుకుంటే తప్పకుండా అక్కడ గొప్ప కార్యం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చెయ్యాలనుకుంటాం కానీ చేయలేకపోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం చదివాం. ప్రార్థన చేయాలి అనుకుంటాం, రాత్రంతా చేయాలి అనుకుంటాం, ఒంటరిగా చేయాలి అనుకుంటాం. కారణం, మొట్టమొదటి కారణం ఏంటంటే నీ ఆత్మకి శరీరానికి అక్కడ ఏముంది? విరోధం. దాని విషయంలో నువ్వు సమాధానం చేసుకోగలిగితే ప్రభు ద్వారా నువ్వు ఏది చేయాలనుకుంటావు అది చేస్తావు. కొన్ని విషయాల్లో ఆత్మ శరీరం ఒకటైపోయి ఏది చేయాలనుకుంటావు అది చేసేస్తావు. తినాలనుకుంటే తింటావు, పడుకోవాలనుకుంటే పడుకుంటావు, నువ్వు ఏది చేయాలనిపిస్తే అది చేస్తావు. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మనసు ఏం చేస్తాం? కొన్ని విషయాలను చేసేటప్పుడు మనసును చంపుకొని చేస్తాం, ఆత్మను చంపుకొని చేసేస్తాం, ఆత్మను పక్కన పెట్టేసి తొక్కేసి చేసేస్తాం.
మరి ప్రార్థన విషయానికి వచ్చేసరికి మాత్రం ఏది చెయ్యాలనుకుంటామో అది చేయలేం. ఇప్పటి నుంచి ఏం చేద్దామంటే రహస్య ప్రార్థన. ఎలాంటి ప్రార్థన ఇది? రహస్య. ఇది ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఎవడు నిద్రపోతాడా? ప్రార్థన ఎలాంటిది చెప్పండి? పోరాటంతో కూడింది. పోరాడేటప్పుడు ఎవడు నిద్రపోతాడా? అందుకనే ప్రార్థనలో ఏముండాలి? మనకి మెళుకు ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి? పట్టుదల ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత లేకుండా మనం ఈ ఒంటరి ప్రార్థన, ఈ రహస్య ప్రార్థన మనం చేయలేము. చేయగలుగుతావా? కాబట్టి దేవుడు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు, రాత్రికి మరలా ప్రార్థన ఉంది. నేను దాని గురించి కూడా చెప్పట్లేదు. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత నీ పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయి, బాగుండని బాగుండకపోని, ఈ రోజు నుంచి ఈ ప్రార్థన చేయటానికి మనం ప్రయత్నం చేస్తే ద్వారాలన్నీ తెరవబడతాయి అని చెప్పట్లా. ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలను కూడా అధిగమించి నువ్వు రాత్రంతా దేవునితో పెనుగులాటమంటే ఏం చెప్పాను? కన్నీరు విడిచి దేవుణ్ణి బతిమాలుకోవటం. ఆ విధంగా నువ్వు చేయగలిగితే నిశ్చయంగా మన ప్రార్థనకు ఏం దొరుకుతుంది? తగిన కాలమున. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసిన తర్వాత తగిన కాలమున, ప్రతిదానికి సమయం ఉంది. గద్దెనాల్లో చెప్పాను వచ్చినప్పుడు. తగిన కాలమున ఆయన ఏం చేస్తాడు? జవాబు అనుగ్రహిస్తాడు. ఇట్లా బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడైన దావీదు ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేదు. దావీదు రాజండి, భార్య బిడ్డలు ఉన్నారు, రాజ్యం ఉంది, ప్రజలు ఉన్నారు. కానీ దావీదు జీవితంలో చాలాసార్లు ఏమనుభవించాడంటే ఒంటరి జీవితం. చాలాసార్లు ఒంటరిగా వెళ్ళి దేవునితో పెనుగులాడాడు. ఒంటరిగా ఉండవలసిన సందర్భాలు వచ్చాయి. అప్పుడు అంటాడు, నేను ఒంటరిగానున్నా, నేను సురక్షితంగా ఉన్నానంటే అందుకు కారణం నీవే. బైబిల్ అంటుంది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. చాలాసార్లు ఒంటరిగా ఉంటాం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు నీతో ఉండొచ్చు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా వస్తువులు నీతో ఉండొచ్చు. కానీ దావీదు అంటాడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నాతో ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒంటరిగా ఉన్నా, నేను ఒంటరి వాణ్ణి అని నాకు అనిపించట్లా. ఎందుకంటే నేను ఒంటరిగా ఉండి కూడా ఒంటరితనాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నానంటే, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావు నా సమీపానికి వస్తున్నావు కాబట్టి నేను సురక్షితముగా ఉండగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అయితే ఒంటరిగా ఉండి దేవునితో ఉండటం మంచిది. యేసు ప్రభు కూడా యోహాను సువార్తలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 16:32, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు చాలామంది ఒంటరితనాన్ని అనుభవించి అదొక రోగం తెలుసా? ఒంటరిగా ఉండటం, ఎవరితో కలవకుండా ఉండటం, చీకట్లో ఉండటం అదొక రోగం ఈ లోకపరంగా చూస్తే. కానీ క్రైస్తవుడు అనేవాడు అసలు ఒంటరితనాన్ని అనుభవించలేడు. అందుకనే చాలామంది భర్తల్ని కోల్పోయినా కొంతమంది సురక్షితంగా ఉండగలుగుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు వారితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమందితో దేవుడు ఉండడు కాబట్టి వాళ్ళ జీవన విధానం వేరు. కొంతమంది భార్యలను కోల్పోయినా అలా ఉండగలుగుతున్నారు, బిడ్డల్ని కోల్పోయినా ఉండగలుగుతున్నారు, అన్నీ పోయి ఒంటరి అయిపోయినా ఉండగలుగుతున్నారంటే కారణం, ఒంటరిగా ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవించలేకపోవడం కారణం ఎవరు ఉండగలుగుతారంటే ఒంటరిగా ఉండి ఒంటరిగా దేవునితో ప్రార్థన చేయగలిగే వాళ్ళు. అది విషయం. నేను చాలా ఒంటరినండి అంటే ఆ మనిషితో ఎవరు లేరు? దేవుడు లేడు, దేవుని వాక్యం లేదు, దేవుని సన్నిధి లేదు. నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు ఒంటరి వాడు అయిపోయినా, ఇప్పుడు కాకపోయినా రానున్న దినాల్లో అయిపోయినా క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండగలుగుతాడంటే ఒంటరిగా సురక్షితముగా
సింహాల బోన్లో పడాయి ఒంటరిగా దానియేలుని. ఎలా ఉన్నాడండి? సురక్షితముగా. గోతిలో పడేసరి తీసుకెళ్ళి యోసేపుని. ఎలా ఉన్నాడు? బైబిల్ చెప్తుంది దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కొన్నిసార్లు అన్నీ ఉన్న ఒంటరోళ్ళం మనం. అందరూ ఉంటారు మనోళ్ళే, కానీ మనోడే మనకి ఏం చేయడు. ఇంట్లో వాడే కంట్లో పుల్ల అన్నట్టు ఎవడు మనకి ఏం చేయడు. అన్నీ ఉన్నారు, బంధువులు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, ఏం ప్రయోజనం? అన్నీ ఉన్న ఒంటరితనాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు. మరి ఆ ఒంటరితనాన్ని ఎలా జయించాలంటే, ఒంటరిగా ఉన్న నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుణ్ణి ఎద్దకు వస్తాడు. అప్పుడు నువ్వు ఒంటరితనం అనే అనుభవమే నీలో ఉండదు. దేవునికి స్తోత్రం. ఆ భయము, భీతి, భ్రమలు ఏవీ నీ జీవితంలో ఉండవు. నేను ఒంటరినండి, నేనేం చేయగలనండి అంటారు. ఆయన ఒంటరి వాణితోనే ఒక ఒంటరి అయిన ఆదాములో నుంచే ఈ ప్రపంచాన్ని సృష్టించింది దేవుడు ఆయన. అవునా? బైబిల్ అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సహాయం ఉండాలి, మంచిదే, సాటి అయిన సహాయం ఉండాలి. ఆ మనిషి కూడా మంచిది కాకపోతే దేవుడు సహకారిగా ఉంటాడు. చాలామంది ఏమి కుటుంబాలు లేకపోయినా, సంసార జీవితం లేకపోయినా కొంతమంది ఉండగలుగుతున్నారు. కారణం ఏంటో తెలుసా? వారి దేవుడు వారికి సహకారిగా ఉన్నాడు. వారి దేవుడు వారికి పక్షమై నిలవబడ్డాడు. వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎలా ఉండగలుగుతున్నారండి? మీరు పెళ్లి కాకుండా ఎట్లా ఉండగలుగుతున్నారు అంటారు. ఆ మాత్రం తెలియదండి సెన్స్. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అని చెప్పగలగాలి. అది చెప్పగలిగితే మంచిది. ఊరక మాటలు చెప్పుకున్నాడు అనుకోండి, మైకు దొరికిందని, అది వేస్ట్ అయిపోద్ది. కాబట్టి యేసు ప్రభు కూడా అంటాడు, నేను ఒంటరిని కాదు. ఒంటరి ప్రార్థన చేయడానికి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు నేను ఒంటరిని కాదు, కొండల్లోకి వెళ్ళి ప్రార్థన చేయటానికి నేను ఒంటరిని కాదు, తండ్రి నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఒంటరివి కాదు నాయనా, నీతో ఎవరున్నారు, అది విషయం. కానీ మన వాళ్ళకి ఏం గుర్తుంటుందంటే, దేవుడు వచ్చాడో లేదో వీళ్ళకి తెలియదు, కానీ ఫస్ట్ ఆడొస్తాడు, ఆడొచ్చి ఏదో డిస్టర్బెన్స్ చేసినట్టు, వాడేదో భయపెట్టినట్టు, వీళ్ళు అదొక భ్రమ. ఇక మరి దేవుడు వచ్చి కూర్చున్నట్టు ఏమైనా దర్శనం వచ్చిందంటే ఆ మనిషికి ఆ దర్శనం రాదు, ఆ ధైర్యం రాదు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరితనం అనేది లేకుండా ఉండాలంటే, ఒంటరితనంలో చేయరాని పనులు చేయకుండా ఉండాలి అంటే మనతో ఎవరు ఉండాలి? అది ఇక దేవుడు లేడంటే వాడిక ఒంటరితనంలో చేయరాని పనులన్నీ చేస్తాడని అర్థం. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు. ఒంటరిగా ఉండి దేవునితో లేని వాడు ఎవడైనా వాడు చేయరాని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి దేవునితో ఉన్నప్పుడు ఇంకా అవకాశం ఉండదు. ఆయన, నేను, నాతో ఆయన. అందుకే దీన్ని ఏమని పిలుస్తున్నామంటే రహస్య ప్రార్థన. చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఇలాంటి ప్రార్థనలు చేశారు. చాలా ప్రార్థనలు మీరు అనుభవించారు. అయితే ఈ ఒంటరి ప్రార్థన అనేది విన్నారు. అయితే మన జీవితంలో ఏం చేయాలి? దీన్ని అనుభవించాలి. యాకోబు జీవితంలో ఒకసారే, కనీసం ఒకసారన్నా ప్రయత్నించు. నీ జీవితం ఎలా మారిపోద్దో నాకు తెలియదు. కాబట్టి ఎప్పుడు అలా ఉండగలుగుతున్నావు? నీ శరీరము నీ ఆత్మ ఏకీభవించినప్పుడు చేయగలుగుతాం. ఇంకొకటి, దేవుని సన్నిధిని అన్నిటికంటే ఎక్కువగా నువ్వు ప్రేమించినప్పుడు చేయగలుగుతావు. లేదా నీ పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు నువ్వు చేయగలుగుతావు. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఎందుకు నా పరిస్థితి అలా అయిపోయింది, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, అసలు ఉంటే నాకెందుకు ఈ గతి పట్టింది, ఈ మనోళ్ళు ఆలోచించేది. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, అడుగువానికి ఫలము దయచేవాలని నమ్మి ఒంటరి ప్రార్థన చేస్తే, ఒంటరిగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. చేపించటం కాదు. అందుకే చెప్పాను మీకు, మీలో ఎవరికి శ్రమ కలిగిందో, ఎవరి పరిస్థితులు తారుమారయ్యాడు వాడే నాకు రావట్లేదండి అంటాడు. ఇంకా అన్ని పరిస్థితులు అయినా కానీ ప్రార్థన చేయడం రావట్లేదంట ఆయనకి. ప్రార్థన అంటే అది ఏమైనా ట్రైనింగ్ తీసుకుని చేసేదా? టైం పెట్టుకు చేసేదా? ప్రార్థనలో మనం ప్రారంభిస్తామా, అసలు ఏం అడుగుతామో మనకే తెలీదు.
పరిశుద్ధుడైన తండ్రిని ప్రారంభిస్తావు. తర్వాత ఏమంటావు నీకేమైనా తెలుసా? పావు గంట తర్వాత ఏం ఉచ్చరిస్తావు నీకు తెలుసా? గంట తర్వాత ఏం ఉచ్చరిస్తావు నీకు తెలుసా? దేవుని యొక్క ఆత్మ నీకు నడిపించిన కొలది అది 10 నిమిషాల, పావు గంట, అరగంట, గంట అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోద్ది ప్రార్థన. అది ట్రైనింగ్ తీసుకునేది కాదు. ఎవరైనా బతిమిలాడేటప్పుడు ట్రైనింగ్ తీసుకుంటాం. అప్పులోండి 2-3 దగ్గర ట్రైనింగ్ తీసి చూసుకుని ఇట్ట బతిమిలాడాలి కాబోలు, కాళ్ళ మీద గడపడాలి కాబోలు, చేతులు కాదు కాళ్ళు బాబు, కాళ్ళు కాదు చేతులు బాబు అని బతిలాడు కాబోలు అని చూసి చేస్తాం. మనం మన పరిస్థితిని బట్టి బతిమాలుతాం. ప్రార్థన కూడా అంతే. మన పరిస్థితులను బట్టి మనం ప్రారంభిస్తే చాలు, మనం నోరు తెరిస్తే అయిన మన వాక్కు మనలో నుండి తెప్పిస్తాడు బయటికి. కాబట్టి బ్రతిమిలాడటం ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? బ్రతిమిలాడటం. దేవుణ్ణి మన కన్నీళ్లు విడిచి, మన రహస్య జీవితం ఏందో మనకు తెలుసు, మన పాత జీవితం ఏందో మనకు తెలుసు, ఇంకా పాత జీవితంలో ఉన్న ఏమి తరుముతున్నాయో నీకు తెలుసు, ఇంకెవడికి తెలియదు. అయ్యి వాటన్నిటిని బట్టి పశ్చాత్తాపం కలిగి కన్నీళ్లు విడిచి, ప్రభువా ఈ పాత జీవితంలో నుంచి కొత్త జీవితంలో నడిపించి ఆశీర్వదించంటే దేవుడు నిశ్చయంగా ఆ రహస్య ప్రార్థనకి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనందరం లేచి నిలబడి చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం.